జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక. ప్రపంచంలో అమ్మ ప్రేమని మించిన సంపద ఏమీ లేదు. అది మనుషులకైనా పశుపక్షాదులైనా. తన పిల్లల్ని 100 మందిలో ఉన్నా సరే తల్లి గుర్తిస్తుంది. అదేవిధంగా ఒక ఆవు తన దూడ అరుపు విని తన బిడ్డను గుర్తిస్తుంది. ఆటోలో తీసుకెళ్లిపోతున్న తన బిడ్డ కోసం ఆటో వెంట పరుగులు తీసింది ఆ గోమాత. జగిత్యాల పట్టణం గోవిందుపల్లికి చెందిన నరేందర్ అనే వ్యక్తి ఆవును పెంచుకుంటున్నాడు. ఆ ఆవు ఇటీవలే ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆవు బుధవారం రాత్రి మేత కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. రాత్రి అయినా సరే తిరిగి రాలేదు. దీంతో లేగదూడ తల్లి స్పర్శ కోసం పాల కోసం తల్లడిల్లింది. తల్లి కనిపించక అంబా అంటూ అరవడం మొదలుపెట్టింది. లేగదూడ తల్లి కోసం పడుతున్న తపన చూసిన సురేందర్ ఓ ఆటోలో లేగదూడను తీసుకుని తల్లి ఆవు కోసం పట్టణమంతా తిరిగాడు. ఎట్టకేలకు జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆవు ఉన్నట్లు గుర్తించాడు. ఆటోలో ఉన్న దూడని చూసిన తన తల్లి కూడా తన బిడ్డని గుర్తించింది. తన దూడను ఎవరో తీసుకెళ్లిపోతున్నారని భావించిన ఆవు వెంటనే ఆ ఆటో వెంట పరుగు తీసింది. జగిత్యాల పట్టణం గోవిందుపల్లెకు చెందిన నరేందర్ అనే వ్యక్తి ఆవును పెంచుకుంటున్నాడు. ఆ ఆవు ఇటీవలే ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆవు బుధవారం రాత్రి మేత కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. రాత్రైనా తిరిగి రాలేదు. దీంతో లేగదూడ తల్లి స్పర్శ కోసం పాల కోసం తల్లడిల్లింది. తల్లి కనిపించక అలా ఆటోని వెంబడిస్తూ చివరకు తన యజమాని ఇంటికి చేరుకుంది. అయితే ఇలా ఆటో వెంట ఆవు పరిగెత్తడం స్థానికులు ఆసక్తిగా చూశారు. కొంతమంది తమ సెల్ ఫోన్లను చెప్పి బిడ్డ కోసం తల్లి ఆరాటాన్ని సెల్ ఫోన్లో బంధించారు. అలా ఆటో వెంట పరిగెత్తి చివరికి తన యజమాని ఇంటికి చేరిన తల్లి ఆవు వెంటనే లేగదూడకు పాలిచ్చి ఆకలి తీర్చింది. బిడ్డ కోసం తల్లి పడే తపన ఎలా ఉంటుందో సజీవ సాక్ష్యంగా నిలిచింది ఈ సన్నివేశం. ఈ ఆవుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చక్కర్లు కొడుతుంది. జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక.